హలో అండి అందరికీ. మనందరూ తెలుసు రీసెంట్గానే బీహార్ ఎన్నికలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు అయితే నిర్వహించడమే జరిగింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఈరోజు అయితే వస్తూ ఉంది. అంటే కౌంటింగ్ అనేది ఈరోజు అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ కౌంటింగ్లో ఇప్పటికే ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యాన్ని అయితే సాధించడమే జరిగిందనమాట. మనం వివరాల్లోకి వెళ్తే మొత్తం బీహార్ అసెంబ్లీకి 243 స్థానాలు ఉన్నాయి. ఈ 243 స్థానాల్లో ఎవరికైతే 122 స్థానాలు వస్తాయో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనమాట. అయితే ఇప్పటికే ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యం, ఇప్పుడే 127 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ఎన్డీఏ సాధించిందనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని నితీష్ కుమార్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ని అయితే దాటడం జరిగింది. ట్రెండ్ అయితే కన్ఫర్మ్ అయింది. దీన్ని బట్టి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి ఈసారి బీహార్లో మళ్ళీ కూడా ఎన్డీఏనే అధికారం చేపడుతుందని చెప్పేసి. అయితే మహాగఠబంధన్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు కదా, వాళ్ళ వచ్చేసి 71 స్థానాలు, మిగతా జేఎస్పీ జనస్వరాజ్ పార్టీ అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఉంది కదా, ఆయన 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే నరేంద్ర మోడీ నాయకత్వానికి, అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వానికి మరొకసారి తిరిగిలేదు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే బీహార్ అనేది చాలా పెద్ద స్టేటు. ఇప్పటికే యూపీలో కూడా ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది, మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉంది. ఇప్పుడు బీజేపీని కూడా తమ ఖాతాలు వేసుకుంది. కాబట్టి ఇంకా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఇప్పట్లో ఎదురు లేదని మనం చెప్పుకోవాలి. ఏదేమైనా కానీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తూ బీహార్లో ఎన్డీఏ మరొకసారి అధికారం చేపడుతుందని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.